హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యరాజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో అయితే ఆనియన్ పకోడీ వేసుకుందామండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకి ఏమైనా తినాలనిపించినప్పుడు మనకు ముందుగా గుర్తొచ్చేది ఆనియన్ పకోడీ. ఇది ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే క్విక్గా అయిపోయే రెసిపీ అండి. ఇప్పుడు ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. పెద్దవి మీడియం సైజు ఆనియన్స్ ఒక 3, 5 లేదా 6 పచ్చిమిర్చి సన్నగా చీలికల్లా కట్ చేసుకోవాలండి. మరి పెద్దగా అయినా కానీ పకోడీ మాడిపోతుంది, ఉల్లిపాయ ఏమో ఏగదనమాట, బాగోదు. అందుకే మరి బిర్యానీలో కట్ చేసుకున్నంత చీలికల్లా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని సన్నగా చీలికల్లా కట్ చేసుకోవాలండి. చీలికల్లా కట్ చేసుకోవాలి ఏమనుకుంటే రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకున్న బాగానే ఉంటుందండి. తర్వాత చిటికెడంత పసుపు, మీ టేస్ట్కి సరిపడేంత సాల్టు, చిటికెడంత తినే సోడా, కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆనియన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేటట్టు కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకసారి ఎక్కువ వాటర్ అయినా మళ్ళీ వాటర్ ఎక్కువైపోయినా బాధండి. అందుకని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను చూపించిన కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకు పిండి అయితే రెడీ అయిపోయినట్టే. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనమైతే పకోడీ అయితే వేసేసుకున్నాము. పకోడీ వేసుకునేటప్పుడు చల్లుకున్నట్టు వేసుకోవాలండి. ఒక దగ్గర వేసినా కానీ అవి ముద్దల్లాగా అయిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ అలా లూజుగా వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం ఆయిల్ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండండి. నేను ఇంతకుముందు చెప్పాను నాకు ఆయిల్ అంటే చాలా భయం అనేసి, అందుకనే కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. ఆయిల్ మీద పడిన చేసినా మనమే బాధపడాలి. సరే, నేను వేసింది అయితే బాగా వేగిపోయిందండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి కలుపుకుంటూ. అలా కలుపుతూనే ఉండాలి వాటిని. అదైతే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసిందండి. నేనైతే తీసేస్తున్నాను. మన పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. స్ట్రీట్ సైడ్ పకోడీ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ మాత్రం చేయండి.